నా అనుమతి లేకుండా కారు ఎందుకు తీసుకెళ్ళావు? కారు దిగ్గానే నారాయణకి ఎలా ఉందని అడగడానికి వస్తున్నారనుకున్నాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. యాక్సిడెంట్ అయిన నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కాంపౌండ్ ఏ బండి లేదు, అందుకే మీ కారు తీసుకెళ్లాను. యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ ని పిలవాలి. అంబులెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే నారాయణ చేయి తీయాల్సి వచ్చేది. నారాయణ చేయి తీసేస్తే ఈ ఫ్యాక్టరీ మూతపడిపోతుందా? అతని కుటుంబం రోడ్డును పడుతుంది. రోడ్డును పడకుండా ₹1,00,000 కాంపెన్సేషన్ వాళ్ళ మొహాన్ని కొట్టేదాన్ని. మీ ఫ్యాక్టరీ పునాదిరాయి పడ్డప్పటి నుంచి నారాయణ ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇన్ని రోజులు శ్రమించి మీ ఉన్నతికి ఉపయోగపడ్డాడు. అటువంటి కార్మికుడు గాయపడి వికలాంగుడు అయితే డబ్బుతో అతని కుటుంబం కన్నీరు తుడుస్తారా? అసలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మిస్టర్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నెయిదర్ యు ఆర్ మై ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ నో మై అడ్వైజర్. నా కారుని ముట్టుకున్నా, నా వస్తువుల్ని తాకినా నేనేం చేస్తానో మీకు జీవితాంతం గుర్తుండేలా చేస్తాను. డ్రైవర్, డిక్కీ ఓపెన్ చెయ్యి. నా అనుమతి